దీంట్లో నాకు నీకేం తప్పు అనిపించింది చెప్పు. ప్రచారం కోసం మత మార్పు చేస్తారు. ఎవరు మీరు మతం దీని మీద రాపించిందా? మతం దీని మీద రాపించినా కొడతాం వల్ల ఏం పని నీకు? మతం దీని మీద రాపించినా నేను. దీంట్లో ఏం తప్పు నీకు అనిపించింది? దీంట్లో నీకు ఏ తప్పు కనిపించింది చెప్పండి. ఏం పని నీకు తిరిగేకి? దీంట్లో నీకు ఏ తప్పు అనిపించింది? ఏం అవసరం ఉంది నీకు? ఇది తిరిగితే నీకేం ప్రాబ్లము? ఏం తిరిగితే నీకేం ప్రాబ్లము? మత ప్రచారం అది. మత ప్రచారం నేను చెప్పిన నీతో. ఇది మత ప్రచారం కాదనేది. ఇది దేవుని మార్గం అంతే. నువ్వు నమ్ముతా నమ్ము లేకుండా లేదు. నువ్వు నమ్ముతా నమ్ము లేకుండా లేదన్నా. చేసుకో. అరే అంటే నాకు బయట తిరిగే స్వేచ్ఛ లేదా? తిరుగుతానులే. ఇది నా ఇష్టం అయ్యా. రాజ్యాంగం నాకు హక్కిచ్చిందన్నా. రాజ్యాంగం హక్కిచ్చింది నాకు. తన ఇష్ట దైవాన్ని ఎవరైనా ప్రకటించుకోవచ్చని. నేనే తప్పుడు పని చేయలేదు. నేను తప్పుడు పని చేయలేదు కదన్నా. నేను చెడ్డబల్ ఆపించినా. సరే చదువు. దీంట్లో ఒకటి చదువు. ఏ తప్పు చదువు. దీంట్లో ఏ తప్పు చెప్పు. మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు? నన్ను ఎందుకు తిరుగుతున్నావు? అసలు నీకేం అధికారం ఇచ్చాడు? ఎవరు నీకు అధికారం ఇచ్చింది నన్ను తిట్టే అధికారం? నీకు అధికారం ఇచ్చేది ఎవరన్నా? నీకు అధికారం ఇచ్చింది ఎవరు? అవునా? నేను రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేదు నాకు. నేను ఊరికి పోతున్నానా? ఊరికే పోతున్నా. నేను పిలిచలే. మత ప్రచారం అంటే నీకు నేను కరపత్రిక పంచలే. అంటే మేము ఉన్నాం కదనా? మేము ఉన్నాం కదా అన్న. నేను రోడ్డు మీద పోతున్నానన్నా. ఇది అందరికి ఇప్పుడు పోతానన్నా. నేను పోతాంటే ఈయన పిలిచి తిడుతున్నాడు. నోటుకొచ్చి తిడుతున్నాడు. అయ్యో నేను రోడ్డుకి పోతున్నానన్నా. నేను ఎక్కడ నిలబట్లే. అవునన్నా నేను ఎక్కడ నిలబడలే. పోతానన్నా. పోయేటోని పిలిచి తిడుతున్నాడు. పోయేటోని పిలిచి తిడుతున్నాడు. సో ఎటు తిడుతున్నాడు? అది నీకు నేర్పించాడయా? నా దగ్గర నేర్పిలే. నిన్ను పురం ప్రేమించమన్నాడు నన్ను. అంతే. నన్ను పురం ప్రేమించమన్నాడు అంతే. అయ్యో నేను పోతానన్నా. నేను పోతా. పిలిచి తిడుతున్నాడు. సో ఎటు తిడుతున్నాడు? నీకు అది నేర్పించాడన్నా. నీకు నన్ను తిట్టే అధికారం నీకు కోరిచ్చినారు. నన్ను తిట్టే అధికారం నీకు కోరిచ్చినారు. నా రాజ్యాంగం హక్కు ఇచ్చినన్నా. చేయండి. నన్ను గుడికాడ ఏ గుడికి నిలబడలే. నేను నువ్వు నడుచుకుని పోతున్నా. పిలిచి తిడుతున్నాడు అప్ప. చేయండి. నేను తప్పు చేసిన తప్పు ఉంటుంది. చూడు చూడండి. గుర్తుతా నన్ను బండితో గుర్తా ఆడినా. నోటుకొచ్చిన తిడుతున్నాడు. నేను ఊరికి సైలెంట్ గా నడుచుకుంటూ పోతున్నాను. నేను నడుచుకుంటూ పోతున్నాను. నేను నిలబడి ఏడా? నేను నిలబడితే నా తప్పు అవుతుంది. అంటే మళ్ళీ తింటావా? బండితో గుర్తావు నువ్వు. అంటే నువ్వు ఇంత దౌర్జన్యం చేస్తావా? మేమేం దౌర్జన్యం చేసినామన్నా? మేమేమన్నా పోతున్నాను. నేను నా పని నేను పోతున్నాను. నా పని పోతున్నాను. పిలిచి తిడుతున్నాడు నా. చూసినారా? ప్రైజ్ లార్డ్. దేనమ్మ స్తోత్రము. ఇది పరిస్థితి. నేను నా కొద్ది నేను సైలెంట్గా బోట్ ఎత్తుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి పిలిచి నిష్కారంగా నోటుకొచ్చిన తిడుతున్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళకి అది నేర్పించినాడు. నా దేవుడు నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించమన్నాడు. చూసినాడు కదా? వీడియో ఉంది, బండి నంబరు ఉంది. దయచేసి ఇది గమనించండి ప్లీజ్. ఈరోజు 8వ తారీఖు 4వ నెల 2025. సమయం వచ్చేసి